మనం బాగుండాలంటే మన పొరుగు బాగుండాలి. మన పొరుగు బాగుండాలంటే వాళ్ళకి మనం సాయాలు చేస్తూ ఉండాలి. చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళల్లో రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం, వాళ్ళల్లో ఎదురైనటువంటి ప్రతిబంధకాలను నియంత్రించే వ్యవస్థ లేకపోవడం, ఆయా దేశాల్లో సైన్యాల చేతికే నాయకులు తమ తలలు తీసుకెళ్ళియటం, మయన్మార్ సైనిక పాలన, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పాలన, ఇప్పుడు బంగ్లాదేశ్ సైనిక పాలన, పాకిస్తాన్లో పేరుకో ప్రభుత్వం నడిపించేది సైన్యం. 4 దేశాలు సైనిక పాలనతో మన పక్కన. ఇది మన దౌర్భాగ్యం, మన దరిద్ర పరిస్థితి. మనం కాపాడి రక్షణ కల్పించినటువంటి బంగ్లాదేశు, మనం ఇస్తే బ్రతికినటువంటి ఆఫ్ఘనిస్తాను, ఇట్లాంటివన్నీ కూడా మన మీదనే ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి అంటే ఆయా దేశాలలో చివరికి ప్రజలు తిరగబడాల్సింది ఎవరి మీద? వాళ్ళ సైన్యం మీదన, వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఏర్పడాలి. కానీ సైనికుల చేతికి తమ తలాలు తీసుకెళ్ళిస్తున్నారు. దాని పర్యవసానం వాళ్ళలో ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో, ఎందరు బ్రతుకులు జైళ్ళ పాలవుతున్నాయో, ఎందరు బ్రతుకులు మధ్యలో పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. కానీ అవగాహన లేనటువంటి, లేదంటే ఏం చెయ్యాలో తెలియనటువంటి వాళ్ళతోనే అక్కడ ఉద్యమాలు సాగుతున్నాయి. దాని పర్యవసానం ఎవడి చావు వాడే.